హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని వరకు రావాలి అంటే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే నార్మల్ డిఐఎంఎల్ అనమాట, లైక్ డే ఇన్ మై లైఫ్లో చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ నాకు ఆఫ్ అనమాట. సో చాలా డేస్ అయింది కదా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ చేసి అని చెప్పి ఇవాళ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే కొన్ని ఆర్డర్ పెట్టాను అనమాట. సో పార్సల్స్ వచ్చాయి, వాటిని కూడా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఫస్ట్ అయితే ఈ పార్సల్స్ వచ్చాయి, వీటిని అన్బాక్స్ చేద్దాము. ఇది నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వ్లాగ్లో చూపించాను కదా, మింత్రాలో ఒక జ్యువెలరీ పీస్ పెట్టాను. అది సరిగ్గా రాలేదని, దానికి మనకు రిటర్న్ పాలసీ లేదు. సో వాట్ ఐ డిడ్ అంటే ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉందేమో చూస్తే ఎక్స్చేంజ్లో మనం వేరే ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు. మనకు క్యాష్ అయితే రాదు, బట్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంది కదా అని నేను ఏం చేశానంటే ఇది కొనుక్కున్నాను అనమాట. యాజ్ యూజువల్ చెత్త ఉంటుంది, చెత్తే ఉంది. తర్వాత చూపిస్తా. ఫస్ట్ అయితే మనం బాక్స్ తీసి యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఇప్పుడు డాటన్కి ఇది వాడుతున్నాను. లైక్ అన్ని సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఎవ్రీథింగ్ డాటన్కి వాడుతున్నా. కాకపోతే మనకు మింత్రా మాల్లో, మింత్రా యాప్లో డాటన్కి వాటి మీద పెద్దగా ఏం డిస్కౌంట్స్ లేవు. సో అందుకే నేను మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. మన ఆక్వాలాజికా ప్రొడక్ట్స్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఇది ఆఫర్లు లేవు కదా అన్నట్టు. ఇంకా నేను ఏం చేశానంటే ఆఫర్లు లేనప్పుడు వాటిని మనం రెగ్యులర్గా వాడే తీసుకున్న వేస్టే కదా. సో అందుకే నేను ఏం చేశానంటే ఇది తీసుకున్నాను అనమాట. ఆక్వాలాజికా నుంచి ఎలిమినేట్ డ్యూయి సన్ స్క్రీన్. ఇది వచ్చేసి 599 ఉంది, లిటరలీ 599 ఉంది. 80 grams. నాకు ఈ రెండు కలిపి 520కి వచ్చింది. ఈ రెండు కలిపి 520కి వచ్చింది. అసలు ఏమి ఆఫర్లో ఏమో నాకు అర్థం కాలేదు. బట్ మింత్రాలో సేల్ జరుగుతుంది కదా, విల్ బి బెనిఫిటెడ్ అని చెప్పి నేను తీసుకున్నాను. నాట్ బ్యాడ్. ఇప్పుడు ఇందులో మనకు యూనిక్యూ వాటర్ లాక్ టెక్నాలజీ ఉంటుంది, అలాగే బ్లూ లైట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుందన్నమాట. సో నేను ఆల్రెడీ ఆక్వాలాజికా ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాను. నేను ఎక్కువ ఆక్వాలాజికా ప్రొడక్ట్స్ వింటర్లో వాడతాను అనమాట. ఎందుకంటే నాకు చాలా అంటే కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్ ఉంటుంది, అలాగే డ్రై స్కిన్ కూడా ఉంటుంది. వింటర్లో చాలా డ్రై అయిపోతుంది నా స్కిన్, ఎక్స్ట్రీమ్ డ్రై అయిపోతుంది. సో అప్పటికి పనికొస్తుంది కదా అని చెప్పి ఎక్కువ అప్పుడు వాడుతూ ఉంటాను నేను. బట్ స్టిల్ సమ్మర్లో అయితే మాత్రం ఐ ప్రిఫర్ డాటన్కి. అంటే సీజన్ని బట్టి మనం మారుస్తూ ఉండాలన్నమాట ప్రోడక్ట్స్. ఇలా కూడా తీయచ్చు. సీజన్ని బట్టి మనము ప్రోడక్ట్స్ మారుస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. ఈజీగా డ్రై అయిపోతుంది. అసలు మనం ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎంత ఈజీగా డ్రై అయిపోతుంది అంటే ఇట్స్ లైక్ చూడచ్చు, ఈజీగా డ్రై అయిపోతుంది. అది 80 grams 599. ఇది లిటరలీ 600. నాకు ఈ రెండు కలిపి 520 రూపీస్కి వచ్చింది, రెండు కాంబో. నేను ఆల్రెడీ ఈ ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నా కదా, జ్యువెలరీ ప్రోడక్ట్, అది నాకు నచ్చలేదు. సో అందుకే నేను రిటర్న్ చేసేసాను. ఎక్స్చేంజ్లో ఇవి కొనుక్కున్నాను, ఇవేమో 520కి వచ్చాయి. నాకు మంచి డీల్ అనిపించింది యాక్చువల్లీ ఈ రెండు. ఇదేమో పర్ఫ్యూమ్ అనమాట. రీసెంట్గా వాళ్ళు పర్ఫ్యూమ్స్ కూడా లాంచ్ చేశారు కదా, నేను ఇంకా ట్రై చేయలేదు. అంటే మన బాడీ మిస్ట్, ఇది కైండ్ ఆఫ్ పర్ఫ్యూమ్ ఇది కూడా, కాకపోతే నేను తీసుకోలేదు. ఇది వచ్చేసి సన్ కిస్డ్ వెనీలా అనమాట. సో పర్ఫ్యూమ్ ప్లస్ బాడీ మిస్ట్, ఇది బాగుంటుందని చెప్పి నేను విన్నాను. అండ్ కంప్లీట్లీ ఇది వీగన్, కెమికల్ ఫ్రీ అనమాట. యాజ్ యూ గైస్ నో ఆల్రెడీ ఆక్వాలాజికాలో కూడా అన్నీ మనకు వాటర్ బేస్డ్వే ఉంటాయి. అన్నిటికీ మించి పారాబిన్ ఫ్రీ అనమాట, సల్ఫేట్ ఫ్రీ. సో ఇది ఎలా ఉందో యూస్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను. వెన్నెలా స్మెల్, వెన్నెలా ఐస్ క్రీమ్ స్మెల్ వస్తుంది. బాగుంది బాడీ మిస్ట్.
అయితే మళ్ళీ ఇది కూడా మనకు యూనిసెక్స్ అనమాట, అమ్మాయిలు వాడచ్చు అబ్బాయిలు కూడా వాడచ్చు. సో ఈ రెండు. అండ్ దీని కాస్ట్ ఎంత చెప్పలే కదా నేను, ఇది 499. లిటరలీ 1000 రూపీస్ ప్రోడక్ట్స్ నాకు 500కే వచ్చింది మింత్రా సేల్లో. అప్పుడప్పుడు మనం సేల్ జరిగేటప్పుడు చూస్తూ ఉండాలా, ఏ ప్రోడక్ట్ తక్కువ వచ్చినా బెనిఫిటెడ్ కదా. సో ఈ రెండు అనమాట, ఈ పక్కకు పెట్టేస్తే. అండ్ నెక్స్ట్, సో ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, అరౌండ్ 1200 అయింది అనుకుంటా. నాకు చెప్తాను ఈచ్ ప్రోడక్ట్ ఎంత పడ్డదని, అది కూడా. ఇది నేను చందు స్క్వేర్ సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ పేజ్లో చూశాను. చందు స్క్వేర్ సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు లింక్స్ ఇచ్చారు కదా. సో దాంట్లో యాక్చువల్గా ఈ డ్రెస్ చూశాను. అండ్ అదే బ్రాండ్లో ఇంకొక 2 సెట్స్ తీసుకున్నాను అనమాట. సో బ్రాండ్ వాళ్ళు బాగుందని చెప్పారు కదా అని చెప్పి తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పి బాగుందని చెప్పి తీసుకోవడం. మామూలుగా నేను నా ఓన్ సెర్చ్ చేసుకుంటాను, బికాస్ మనకందరికీ తెలుసు అందరికీ సేమ్ ప్రొడక్ట్స్ రావు. కొన్నిసార్లు మంచి ప్రొడక్ట్ కూడా రాకపోవచ్చు. అందుకే వచ్చేసి ప్యాంటు, ఇవి నైట్ వేర్ అనమాట. నైట్ వేర్ డ్రెస్సెస్ తీసుకున్నాను నేను, ఇది ఒక సెట్. అండ్ దీనికి టాప్ వచ్చేసి ఇలా. నేను అన్నీ కూడా నా సైజ్ కంటే ఒక సైజు పెద్దగా తీసుకున్నాను. సో లూజ్గా ఉంటే బాగుంటుంది కదా. ఇదైతే చందు స్క్వేర్ వాళ్ళు వేసుకున్నారు, ఇది నచ్చి నేను ఇంకా ఆర్డర్ పెట్టుకున్నాను. ఈచ్ నాకు 380 పడింది అనుకుంటాను. సో నేను మీకు వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి, సో మీకు తెలుస్తుంది. ఇది ఒక సెట్ అనమాట. అండ్ ద నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది రెడ్ కలరు. ఇవన్నీ కూడా కాటన్ అనమాట, ప్యూర్ కాటన్ బ్లెండ్. ఇదైతే కాటన్ బ్లెండ్, అయితే ప్యూర్ కాటన్. సో ఇదొకటి. అండ్ దీనికి అండ్ ఇందులో గుడ్ ఏంటంటే అన్నిటికీ పాకెట్స్ వచ్చాయి కాబట్టి, ఓకే వన్ సైడ్ పాకెట్ ఉంది. నాకు ఈ ట్రాక్లు అవి వేసుకుంటుంటే ఎండకి చెమట పడుతుంది మనకు లెగ్స్ దగ్గర కూడా. సో ర్యాషెస్ లాగా వస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది. అందుకే నేను ఇట్లాంటివి బుక్ చేసుకున్నాను. అవైతే కొంచెం లూజ్గా బాగుంటాయి కదా, అందుకే ఈ మధ్య పలాజోస్ వేసుకుంటున్నాను అనమాట ఇంట్లో. ఇది ఒక సెట్. అన్నీ కూడా నేను ఒక సైజు పెద్దదే బుక్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈ థర్డ్ సెట్ నేను ఇది బుక్ చేస్తాను లేదా నాకు గుర్తులేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ, అంటే ఒకసారి మన ఆర్డర్ హిస్టరీ చెక్ చేసుకోవాలా. ఇది నాకు గుర్తులేదు, ఆ రెండైతే గుర్తుంది. ఇది నేను వేరేది బుక్ చేసినట్టు నాకు గుర్తు. ఇవన్నీ యాక్చువల్గా చిన్నప్పుడు వేసుకునే వాళ్ళం. అమ్మ వాళ్ళు మనకు నైట్ డ్రెస్లు అని చెప్పి తెచ్చేవాళ్ళు కదా, అవే ఇవి. వాటినే ఇప్పుడు వీళ్ళు ఏంది పాలాజోస్ అని చెప్పేసి కార్డ్ సెట్స్ అని చెప్పి చెప్తున్నారు. బట్ ఇట్లాంటివన్నీ చిన్నప్పుడు మమ్మీ తెచ్చేది మాకు. మా ఇంటి దగ్గర శ్రీవల్లి అని ఉండేదన్నమాట. సో శ్రీవల్లిలో నైట్ డ్రెస్సెస్ చాలా బాగుండేది. నేను నా స్కూల్ టైమ్ కాలేజ్ టైంలో అంతా కూడా మోస్ట్ ఆఫ్ ద నైట్ డ్రెస్ అక్కడే కొనుక్కునేదాన్ని. సమ్మర్ వచ్చినట్టు చాలు మమ్మీ మా డాడీ నాకు మా సిస్టర్కి మంచిగా నైట్ వేర్ కలెక్షన్ తెచ్చి పెడతారు. బికాస్ డే అంతా మనము ఇంట్లోనే ఉంటాం కదా, ఇంకా మన దగ్గర ఉన్నవి అంత కంఫర్ట్ ఉండవు బట్టలు, కొంచెం వేడి అనిపిస్తుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ సమ్మర్ వస్తే మాత్రం ఖచ్చితంగా మమ్మీ మా డాడీ నాకు మా సిస్టర్కి నైట్ డ్రెస్లు కొంటారు. సమ్మర్ వస్తేనే కొంటారు, మధ్యలో ఎప్పుడు నా వెళ్ళినప్పుడు నీడ్ ఉందంటే కొనుక్కొస్తారనమాట. వెరీ మినిమల్ బట్టలు అనమాట మా మమ్మీ మా డాడీ కొనేది. ఇప్పుడైతే మనం మన రాజ్యం కాబట్టి ఇష్టానికి కొని, నాకైతే ఎన్ని ఉంటాయి అక్కడ స్టాకు. మా శ్రవణ్ కూడా అంతే, లిటరలీ స్టాక్ పెట్టుకో ఉంటాడు. ఇద్దరం అలాంటి వాళ్ళమే. ఈవెన్ మా సిస్టర్ కూడా అంతే, కొని స్టాక్ పెట్టుకుంటుంది. కానీ చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఏది చేస్తే అదే నోరు మూసుకొని వేసుకునే వాళ్ళం కదా. సో అదనమాట. అండ్ ఇది ఒక డ్రెస్, ఇది కొంచెం ఫ్యాబ్రిక్ అటు ఇటు ఉంది, బట్ స్టిల్ ఫైన్. వాటర్లో వేస్తే ఏమైనా ష్రింక్ అవుతుందేమో చూడాలి. ఇది నాకు గుర్తులేదు నేను ఇది ఆర్డర్ పెట్టానా లేదా అని. లెట్స్ సీ. అన్నీ కూడా మంచిగా ఉందన్నమాట, క్వాలిటీ వైజ్ ఓకే, అన్నీ బాగున్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను, సో మీకు తెలుస్తాయి. Rolling down the boulevard, sun hitting my shades. Oh yeah. Riding low and slow, this vibe never fades. What's up? Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the good times flow. Cruising
feel that funky breeze. Talk boxing and setting spirits at ease. From the hills to the shore, ain't no second guessing. In these Cali సో ఆ డ్రెస్సెస్ streets, చూసారు we కదా, count every లింక్ మీకు ఎవరైనా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో లింక్ అని అడిగారంటే నేను ఖచ్చితంగా మీకు లింక్స్ ఇస్తాను. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. 380 to 400 పడింది నాకు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాకపోతే లూజ్గా వేసుకోవడం ఇష్టం ఉంటే మాత్రం మీ సైజ్ కంటే ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. లేదు నాకు ఫిట్గా ఇష్టం అంటే మీ సైజ్ పెట్టుకోండి. ఇప్పుడు నేను చార్ట్ చూసి తీసుకున్నాను, బట్ స్టిల్ నాకు ఎందుకో ఫిట్ అనిపించింది. నాకు కొంచెం లూజ్గా ఉండాలి. ఈ టీషర్ట్స్ అని ఆల్రెడీ టైట్గా ఉన్నాయని చెప్పి నేను అవి కొనుక్కున్నాను. కాకపోతే అవి పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకు అట్లా పర్ఫెక్ట్గా నచ్చదు. కొంచెం లూజ్ ఉంటే ఇంట్లో వేసిన బట్టలు బాగుంటాయి కదా. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, అసలు ట్రాక్లు ఈ టీషర్ట్లు అస్సలు అవ్వట్లేదు అనమాట. అందుకే కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ ఉన్న డ్రెస్సెస్ అయితే బాగుంటాయి. అండ్ టీషర్ట్ ప్యాంట్ తీసుకున్నా కూడా అంతే అవుతుంది కాస్ట్. ఇంకా అవైతే ఒక మంచిగా ఉంటుంది కదా చూడడానికి డీసెంట్గా అని చెప్పి నేను ఆర్డర్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది క్వాలిటీ. మీకు ఎవరైనా కావాలి అంటే మాత్రం పక్కగా అడగండి, నేను కమెంట్ సెక్షన్ లింక్స్ ఇస్తాను. అండ్ చాలా డేస్ అయింది అసలు వ్లాగ్స్ చేసి. ఇంటికి వెళ్ళాను, ఫెస్టివల్, ఇలా ఇవే అయిపోయాయి. డే ఇన్ మై లైఫ్ చెయ్యలేదు. అండ్ మేము ఇవాళ మధ్యాహ్నమే వచ్చాము అరుణాచలం వెళ్ళేసి. మా యానివర్సరీ కోసం అని చెప్పేసి మేము అరుణాచలం వెళ్ళామన్నమాట. ఇంకా ఆ ట్రైన్ 5 hours డిలే, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏమో 5 hours డిలే. అమ్మో, ఇందాక 12 o'clock వచ్చాము మేము. ఇంకా 12 o'clock వచ్చి ఇంకా శ్రావణ్ అయితే ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి కొన్ని పనులు ఉంటే చేసేసుకున్నాను. ఇంకా లోపల ఈ పార్సల్స్ వచ్చి ఉంటే ఇవి కూడా అన్బాక్స్ చేశాను మీకు చూపిద్దామని చెప్పేసి. ఐ హోప్ మీరు ఇప్పుడు చూసేటప్పటికీ మీకు మా యానివర్సరీ వ్లాగ్ వచ్చే ఉంటుంది. ఇవాళ ఎడిట్ చేయాలి, దాన్ని ఎలాగైనా ఎడిట్ చేస్తే ఒక పని అయిపోతుంది. ఆఫీస్కి వెళ్తున్నాను కదా, నాకు అసలు టైం ఉండట్లేదు. అందుకే నేను వ్లాగ్స్ కూడా పెద్దగా తీయట్లేదు. అవన్నీ కూడా ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్లే. ఈవెన్ షార్ట్స్ అయితే లిటరలీ ఎప్పటి షార్ట్సో కూడా తెలియదు నాకు. 3 weeks 4 weeks బ్యాక్ షార్ట్స్ అనమాట. రెగ్యులర్గా తీయడం, కంటెంట్ షూట్ చేస్తున్నాను. కాకపోతే ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి బద్ధకం అంటారు కదా, అది ఎక్కువ అయిపోయింది. కాకపోతే వీక్ ఒక వ్లాగ్ పోస్ట్ చేయాలి అట్లీస్ట్ అని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. లాస్ట్ వీక్ అసలు చేయలే ఒక వ్లాగ్ కూడా. ఇట్స్ ఓకే, ఈ వీక్ 2 పోస్ట్ చేస్తాం కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేద్దాము. ఈ వీక్ 2 పోస్ట్ చేసి అనుకుంటున్నా. ఇప్పుడైతే వ్లాగ్స్ ఎడిట్ చేసుకోవాలి, నేను షార్ట్స్ ఎడిట్ చేయాలి. ఇవాళ చాలా పనులు ఉన్నాయి. అంటే యూట్యూబ్ కోసమే ఇవాళ కూర్చోవాలి. ఇవాళ నేను ఆఫ్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు తెలుసు ట్రైన్ లేట్ అవుతుందని చెప్పేసి. శ్రవణ్ ఎందుకు వేస్ట్ అవుతుంది ఆఫ్ అన్నాడు, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు టేక్ ఆఫ్. నేనంతా జర్నీ చేసినాం కదా, డే అంతా కూర్చొని చిరాకు వచ్చింది నాకు. ఇంకా ఆఫీస్కి వెళ్ళినా నిద్ర వస్తుంది, జర్నీ చేసినాం కాబట్టి. ఇప్పటిది ఒక 1 hour పడుకొని లేచి వీడియోస్ ఎడిట్ చేసి పెట్టేసుకుంటే ఇంకా ఈ వీక్కి ప్రిపేర్డ్గా ఉండొచ్చు. నేనైతే మినిమం 10 to 15 days సరిపోయే షార్ట్స్ వ్లాగ్స్ అన్నీ షూట్ చేసి పెట్టుకొని ఎడిట్ కూడా చేసి అన్లిస్టెడ్లో పెట్టుకుంటాను అనమాట. ఇంకా స్కెడ్యూల్ చేసుకుంటూ వచ్చేస్తాను కాబట్టి మధ్యలో ఏదైనా ఫెస్టివల్స్ వెకేషన్స్ వస్తే మాత్రమే అవి అన్లిస్ట్ చేసి ఫ్రెష్ అంటే ఆ రోజు పోస్ట్ ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా రిమైనింగ్ డేస్లో అవి ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటాయన్నమాట. అండ్ ఇంకా పెద్దగా ఏం లేదు. మళ్ళీ నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ నేను జనవరిలో వెయిట్ లాస్ చేశాను, అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను. 3 kgs తగ్గాను నేను. వెరీ హెల్దీ, అది కూడా 2 monthsలో 3 kgs అంటే హెల్దీ అని చెప్పాలి. దాంతోపాటు కొంచెం బాడీ యాక్టివ్గా ఉండి, అండ్ సిరి ఆయుర్వేదిక్ ఫిట్నెస్ ఉంది కదా, వాళ్ళ దగ్గర PCOD పౌడర్ కూడా వాడాను. నాకు అది బాగా పనిచేసింది చెప్పాలంటే. అది బాగా పనిచేసింది. దాంతోపాటు ఫుడ్ కంట్రోల్, బాడీ యాక్టివ్గా పెట్టుకోవడం వల్ల నాకు మంచిగా వెయిట్ లాస్ అవ్వగలిగాను. ఇప్పుడు తీసుకుంటున్నాను నేను స్టిల్, కాకపోతే వెయిట్ మేనేజ్మెంట్లో ఉంది. ప్రజెంట్ 1 kg పుట్టానయ్యాను. నేను 60 ఉన్నాను వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పుడు. 3 kgs తగ్గాను నేను. 57కి వచ్చేసాను అనమాట. ఫిబ్రవరిలో ఇంకా నాకు పీరియడ్స్ వచ్చేసాయి. ఇంకా నేను 1 week ఫుల్ మనకు బెండ్ ఎత్తి బ్రేక్ వేసింది అనమాట. దాని తర్వాత యాజ్ యూజువల్ మనకు అన్ని డెఫిషియన్స్ వస్తాయి కదా ఆఫ్టర్ పీరియడ్స్. సో ఓపిక లేక నాకు చాలా ఐరన్ డెఫిషియన్సీ వచ్చేసింది అనమాట. ఇంకా అందుకే నాకు ఓపిక లేదు, నిల్చున్నా కూడా కళ్ళు తిరుగుతూ ఉంటుంది, అట్లా అయిపోయింది ఆ మంత్ అంతా. ఇంకా అందుకే నేను ఏ డైట్ చేయలేదు అసలు. లేచి వాటర్ తాగ కూడా ఓపిక లేదనమాట. నాకు అంత ఓపిక లేకుండా అయిపోయింది బికాస్ ఆఫ్ హెవీ బ్లీడింగ్. ఇంకా అందుకే నేను ఆ మంత్ అస్సలు చేయలేదు. ఒక 2 months తిందాము, మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి. అప్పుడు కూడా ఫుడ్ ఏం ఎక్కువ తినలేదు నేను. కాకపోతే టైమింగ్స్ అటు ఇటు అవుతుంది కదా, ఇంకా స్లీప్ సైకిల్ మారిపోతుంది, ఇంతకు ముందులాగా ఉండదు కదా.
సో అటు ఇటు అయిపోయింది. అందుకే ఇంకా సర్లే మార్చ్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటే మార్చ్లో నాకు మళ్ళీ షిఫ్ట్ చేంజ్ అయింది. ఇంకా అప్పుడు మళ్ళీ మనకు స్లీప్ సైకిల్ అడ్జస్ట్ అవ్వదు. అప్పటిదాకా ఒక షిఫ్ట్ చేసి ఉంటాము. ఈ షిఫ్ట్కి మారినప్పుడు అది కొంచెం సెటిల్ అయిన అవి నాకు చేద్దాం ఏప్రిల్లో అనుకున్నా. ఏప్రిల్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఓకే, మే 1 నుంచి చేద్దాము, మే నుంచి జూలై వరకు చేద్దాము, ఈ 2 months చేస్తాను. 2 months టార్గెట్ వచ్చేసి మళ్ళీ 3 kgs పెట్టుకుంటున్నాను. సో నా బర్త్డే జూలైలో వస్తుంది. సో జూలైకి 3 kgs తగ్గాలనేది నా టార్గెట్ అనమాట. ఇవాళ వెయిట్ వచ్చేసి 58 ఉన్నా నేను. సో 3 kgs తగ్గితే 55కి వెళ్ళిపోవాలి. సో అది నా ప్రజెంట్ టార్గెట్ అనమాట. మరి డైటీషియన్ తీసుకుంటున్నారా అంటే న్యూట్రిషనిస్ట్ ఎవరినైనా మీరు లేకపోతే హైర్ చేసుకుంటున్నారా, లేకపోతే ఎవరి దగ్గర జాయిన్ అవుతున్నారా, జిమ్ జాయిన్ అవుతున్నారా, ఇలాంటివన్నీ డౌట్స్ ఉంటాయి. నేను కొంతమందిని ఫాలో అవుతాను. వాళ్ళు చెప్పే డైట్ని నేను నా బాడీకి సెట్ అయ్యేట్టుగా నేనేం తినగలను, నాకేం తింటే ఎనర్జీ ఉంటుందని చూసుకొని చేస్తూ ఉంటాను. దానికి తోడు ఖచ్చితంగా 4 to 5 liters ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటాను. బికాస్ సమ్మర్ కదా, మామూలుగా వింటర్ అయితే 3 liters తీసుకునేదాన్ని. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మినిమం 4 to 5 liters తీసుకుంటున్నాను వాటర్ అయితే. నేను 5 కాదులేండి 4 అయితే తీసుకుంటాను. నా దగ్గర బాటిల్ ఉంటుంది, అది 2 liters కదా. సో 2 times ఫిల్ చేస్తాను ఒక రోజుకి. సో 4 liters వాటర్ తీసుకుంటున్నాను. ఇంకా ఫుడ్ ఇంటేక్ అనేది నేను ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకు కొన్ని ఫుడ్స్ వేడవుతుంది, కొన్ని ఫుడ్స్ చాలా అంటే కోల్డ్ చేసేస్తుంది బాడీకి. లిటరలీ నాకు 2 times కోల్డ్ వచ్చింది ఒకటే మంత్లో. నాకు రాగి జావ పడదు కర్డ్ కలిపితే, స్టిల్ నేను వేడి ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పి తాగేదాన్ని. అలా 2 times కోల్డ్ వచ్చింది. కాబట్టి ఈసారి ప్రాపర్గా డైట్ సెట్ చేసుకోవాలి. వింటర్లో రాలేదు కానీ ఎందుకో సమ్మర్లో కొంచెం వేడి వల్లనో లేకపోతే నేను ఏం చేసానో తెలియదు, నాకు 2 సార్లు కోల్డ్ వచ్చింది. ఇంకా ఆ దెబ్బతో అసలు నేను మార్చి ఏప్రిల్ ఫుల్ హెల్త్ ఇష్యూస్. అసలు ఏం చేద్దామన్నా కూడా అసలు నాకు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అందుకే నేను అసలు డైట్ చేయలేదనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను మే 1 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, ఎవరికైనా చెప్తే మనకు ఆ మోటివేషన్ వస్తుంది అనమాట. వాళ్ళకి చెప్పాము మనం స్టార్ట్ చేస్తామని, జస్ట్ మోటివేషన్ కోసమని మీకు చెప్తున్నాను. నేను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట. ఈసారి 3 kgs అంటే 2 kgs తగ్గుతాంలేండి. నా BMI ప్రకారం నేను 54 to 55 ఉండొచ్చు నా హైట్కి, నా వెయిట్ అనేది. సో అది ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. అండ్ బయట మనీ పే చేసి న్యూట్రిషనిస్ట్ అని చెప్పేసి ఫేక్ వాళ్ళ దగ్గర అంతా జాయిన్ అవ్వద్దండి. ఎందుకంటే క్రాష్ డైట్స్ బాగా తింటూ సడన్గా ఫుడ్ ఆపేసామనుకోండి, ఫస్ట్ మొహం పీల్చకపోతుంది, ఇంకేం కాదు. ఎంత డైట్ చేసినా కూడా ఫుడ్ కంట్రోల్ ఉండాలా. అండ్ మనం ఎంత తింటున్నాం, ఏ టైంలోపు తింటున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. వెన్ యూ ఆర్ డూయింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎంత టైంలో తింటున్నాం, ఏం తింటున్నాం, మన బాడీకి ఎంత అవసరం అవి చూసుకొని తినాలా. అండ్ మీరు ఎవరి దగ్గర నా డైటీషియన్ లేదా న్యూట్రిషన్ దగ్గర, ఇప్పుడు వీచ్ చివరిలో ఉంటారు న్యూట్రిషన్ సెంటర్ పెట్టుకొని, వాళ్ళ దగ్గర నా డ్రింకులు దగ్గర సన్నగా అయిపోతామంటే కాదు. దాంతోడు మన ఫుడ్ ఇంటేకు అండ్ మనం తీసుకునే టైమింగ్, స్లీప్ సైకిల్, బాడీ యాక్టివ్గా ఉండడం, ఇవన్నీ చేస్తేనే వెయిట్ లాస్ అనేది పాసిబుల్ అవుతుంది. వేలకు డబ్బులు కట్టేసి ఫేక్ సర్టిఫికెట్లు అండ్ ఫేక్ పీపుల్ దగ్గర అస్సలు జాయిన్ అవ్వకండి. అంటే నా వెయిట్స్ ఎలా అయిపోయిందంటే, న్యూట్రిషనిస్ట్ ఎవరు రియల్గా అని చెప్పి తెలియట్లేదు. ఎవ్రీబడి ఆర్ గివింగ్ న్యూట్రిషన్ సజెషన్స్. సో ప్లీజ్, మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు ఇక్కడ, బట్ చెప్తున్నాను. సర్టిఫైడ్ వాళ్ళ దగ్గరే మీరు న్యూట్రిషన్ వాళ్ళని హైర్ చేసుకోండి, లేదా వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి. సర్టిఫైడ్ వాళ్ళ దగ్గరే, ఫేక్ వాళ్ళ దగ్గర అస్సలు జాయిన్ అవ్వకండి. ఎందుకంటే మన హెల్త్ని మనమే ట్రబుల్లో పెట్టడం అనమాట. సడన్గా నువ్వు ఫుడ్ కట్ డౌన్ చేసేస్తే నీ బాడీకి కావాల్సిన థింగ్స్ అనేది నీ బాడీకి వెళ్ళకపోయింది అనుకోండి, ఎక్కడ లేని కాంప్లికేషన్స్ వస్తుంది. అలాంటివన్నీ అస్సలు చెయ్యకండి. అండ్ వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పారు 30,000 కడితే ఈ నెలలో 10 కిలోలు తగ్గిపోతామంటే, ఒక నెలలో 10 కిలోలు తగ్గడం అనేది హెల్తీగా కాదండి. అండ్ ఒక నెలలో up to 5 kilos తగ్గచ్చు 1 monthలో. అది మన బాడీ, మన వెయిట్, మన BMI, మన హైట్, ఇవన్నీ బేస్ అయ్యి ఉంటుంది మనం ఎంత తగ్గచ్చు అని చెప్పేసి. ఓకేనా, ఊరికే బ్లైండ్గా ఎవరి దగ్గర జాయిన్ అయిపోయేసి, ఇలా జిమ్ములు జాయిన్ అయిపోయేసి సరిగ్గా ఫుడ్ తినకుండా ఎక్కడ లేని కాంప్లికేషన్స్ తెచ్చుకోవద్దండి. ఓకేనా, సో సర్టిఫైడ్ వాళ్ళనే కొంచెం బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసి సర్టిఫైడ్ వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి.
అండ్ నేనైతే డాక్టర్ సిరి ఫిట్నెస్ ఆయుర్వేద తనైతే బాగానే సజెస్ట్ చేస్తుంది, కానీ లిమిటెడ్ పీపుల్ని తీసుకుంటుంది కాబట్టి తను ఒకటి. అండ్ ఫిట్ మామ్ క్లబ్ కూడా బాగుంది, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు. అండ్ నవ్య కళ అని చెప్పి ఒకరు ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, తను కూడా బాగానే ఇస్తారు డైట్స్. సో నేను ఒక 4 మెంబర్స్ని ఫాలో అవుతాను రెగ్యులర్గా, వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఎక్కువ నేను ఫిట్ మామ్ క్లబ్ వాళ్ళ పేజ్ ఉంది ఇన్స్టాలో, తను మీల్స్ అని పెడుతూ ఉంటుంది, వాటిని చూసి నేనేం తినగలను ఏం తినలేను, నా బాడీకి ఏది అవసరం అని నా మీల్ ప్లేట్ అని నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. దాన్ని బట్టి తింటాను. సో అదనమాట. సో ప్లీజ్, డబ్బులు కడితే వెయిట్ తగ్గిపోతాం, పౌడర్ తగ్గితే వెయిట్ తగ్గిపోతాం అనేది అసలు ఇంపాసిబుల్. ఓకేనా? అవన్నీ మన బాడీకి ఎంత కావాలో అంత తింటూ వెయిట్ లాస్ అవ్వాలి, అదే మన హెల్దీ వే అనమాట. సో అది చాలా మాట్లాడేసాను 10 నిమిషాల్లో. నేను చాలా డేస్ అయింది కదా ఇలా వ్లాగ్లో మాట్లాడి, సో అందుకే అనమాట. ఐ హోప్ మీకు కానీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అక్కడికి బెల్ ఐకాన్ అంటే దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో మీకు అందరికీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ వీడియో.